హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వీడియోలో చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ముందు చెప్తున్నాం అనుకుంటున్నారా? సరేలే కానీ విషయానికి వచ్చేసి మార్నింగ్ లేచేసరికి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈరోజు అయితే కష్టపడి బ్లాగ్ అయితే కొంచెం లెంతీగానే షూట్ చేసా. మార్నింగే అత్తయ్య వాళ్ళకి టీ పడాల్సిందే కాబట్టి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా మా వారేమో మార్నింగ్ గ్యాస్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అదైతే వేస్తున్నారు. ఇంకా అవినే వేస్తానంట ట్యాబ్లెట్స్. అసలు వాటర్ వేసుకొని వాటర్ తాగకపోతే ఊరుకోడు, ట్యాబ్లెట్స్ వేస్తానంటాడు. ఓరి నాయన ఎంత కష్టంగా ఉండిద్దో. ఇక ట్యాబ్లెట్ అయిపోగానే టీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశలకి అయితే ఉంది, దోశల పిండి వేసేసుకున్నాను కదా, దోశలకి అయితే వేసేయాలి. సో ఈరోజు చాలానే జరిగింది, చాలా పెద్ద డెసిషన్ కూడా తీసుకున్నా. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో మీరే చెప్పాలి. లాస్ట్ వరకు చూడండి, వ్లాగ్ మాత్రము చాలా 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 బాగుంటుంది. ఇంకా పప్పులు అయితే వేపేసుకొని ఇంకా చట్నీకి కూడా మిక్సీకి అయితే వేసుకుందామని మిర్చి కూడా అయితే వేపేసాను. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఒక కారణం ఉందిలే, మీకు చెప్పాను అనుకోండి ఇంకా బాగా నవ్వుతారు, అందుకే నేను చెప్పను సీక్రెట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి చెప్తున్నాడు పెద్ద మనిషి, ఏం గుచ్చుకుందే? నీకు కనపడుతున్నాడా? వచ్చింది. సో ఇంకా మావయ్య నిన్న అనంగా సరుకులు తెచ్చారు. నిన్న రాత్రి సర్దడానికి కుదరలేదు, అసలు చూడడానికి కుదరలేదు. డైటింగ్ లిస్ట్ ఇచ్చి కూడా నాకు 1 వీక్ అయినా కనీసం డైట్ చేయడానికి నాకు తీరట్లేదు. ఆర్డర్ పెట్టుకోవాలి అంటే వాళ్ళు చాలా కొత్త రాశారు. అవి బయట దొరకవు, ఫోన్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి బద్ధకమయ్యి ఇక పెండింగ్ పడతా ఉన్నాయి. ఇంకా మావయ్యకి దొరికినంత వరకు కొన్ని అయితే తీసుకొచ్చారు. చాలా రకాలైతే ఉన్నాయి, అసలు ఎప్పుడు చేస్తానో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఏదేమైనా కొంచెం దానిలోకి పడేదాకా అంతే. ఇంకా చియా సీడ్స్, జోవర్స్, ఇంకా రాగి పిండి, ఇంకా అలా చాలా ఉన్నాయి. అసలు మా అత్త ఏమో అన్నం తప్ప ఏమి తినరు, అన్నం కూడా కొంచెమే తింటారు. అసలు ఏం పెట్టినా తినరు. రాగి జావ చేశాను నేను నిన్న, కష్టపడి చేస్తే 1 స్పూన్ తిన్నారు, ఇంకంతే. అస్సలు తినలేదు. నాకైతే అయ్యో అనవసరంగా చేశానే అనిపించింది. ఇంకంతే కదా, ఇప్పుడు ఇష్టంగా చేసినప్పుడు తింటే చేయబుద్ధి అవుతుంది, కానీ తినలేదనుకో ఇంకా చేయబుద్ధి కాదు కదా, అంతే కదా ఎవరికైనా సరే. సో ఇక్కడ ఈ సరుకులన్నీ కూడా మ్యాక్సిమం నా గురించనే తెప్పించుకున్నాను. ఓట్స్ అని అవన్నీ ఇవన్నీ చాలానే రాశారు కదా, రోజుకో రకం తినాలన్నట్టు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు కిచెన్లో ప్లేస్ ఉండదు, బాక్సులు ఉండవు, ఉండడానికి ఏంటో ఇంటి నిండా సామాన్లు ఉన్నట్టే ఉంటాయి, కానీ అసలు ఏమీ కనపడవు అనమాట మన కళ్ళకి, అట్లుంటుంది. ఇంకా ఇవి వచ్చేసి ఫిక్స్ అంటారు, అంజీరా అంటారు కదా, ఇవి డైలీ 2 అయితే తినమని చెప్పారు. ఇవి డేట్స్ కూడా 2 అయితే డైలీ తినాలి అని చెప్పారు. సో అందుకని అవి కూడా అయితే తీసుకున్నాము. ఇక్కడ ఈ హబీబాబు గారు చూశారు కదా, తింటానని చెప్పి తీసుకున్నాడు. అదైతే అసలు అంత బాగుండదు. ఇంకెదురు పిల్లోడు ఉన్నాడు కదా, ఆ బాబు కూడా అయితే వచ్చాడు అవితో ఆడుకోవడానికి. సో అది తింటావా అంటే అది తినను నేను, డేట్స్ తింటానని చెప్తున్నాడు ఆ బుడ్డోడు. ఇంకా డేట్స్ అయితే ఇచ్చేసాం. చియా సీడ్స్ అయితే తెచ్చిన ఆనందం కదా, నానబెడుతున్నాను. 2 hours నానబెట్టి 11 o'clock అట్లా తాగితే సరిపోయిద్దని చెప్పారు. సో ఏంటంటే చియా సీడ్స్ తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీనిలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా చియా సీడ్స్ అయితే లాస్ట్ టైం కూడా నేను కన్సీవ్ అవ్వడానికి చియా సీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకున్నాను. దాని తర్వాత నిదానంగా వదిలేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. ఇంక ఇక్కడ మీరు ఎప్పుడైనా దిండులు వాషింగ్ మిషన్లో వేసి ఉతికారా? నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. మా అత్తయ్య చెప్పారు దిండ్లు వాషింగ్ మిషన్లో వేయి అని చెప్పి, ఇంకా కాలు కింద పెట్టుకుంటున్నారు కదా అందుకని చెప్పి ఇంకా వాష్ చేద్దామని చెప్పేసి అయితే పెట్టాను. 4 దిండులు పట్టాయి, సన్న దిండులు. ఇంకా 4 వేసేసాను. అసలు తిరిగిద్దా లేదా, ఎలా తిరుగుతాయి ఏంటా అని చెప్పేసి అనుకుంటా చూస్తున్నా, కానీ బాగానే తిరిగింది. ఇంకా అప్పుడైతే నేను ఇంక ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికే టైము 9 సంథింగ్ అట్లా అవుతుంది. మార్నింగ్ యోగా క్లాస్ ఉంటుంది కదా, యోగా అయిపోగానే పనులు అయితే టకటకా అయిపోతాయి. 6:15, 6 కల్లా లెగుస్తాను కాబట్టి. ఇక యోగా లేని రోజులైతే ఇంకా భలే ఉంటాయిలే. ఇంకా యోగా ఉన్నప్పుడే బాగుంటుంది. మార్నింగ్ లేస్తాను, పని ఫాస్ట్గా అయిపోయిద్ది. ఇల్లు క్లీన్ చేశాను. చిక్కుడుకాయలు అయితే కుక్కర్లో పెట్టేసా. చిక్కుడుకాయలు నిన్నే ఒలిచి పక్కన పెట్టుకున్నాము. ఇక ఈ సరుకులన్నీ కూడా ఇక్కడైతే ప్రస్తుతానికి. తర్వాత నిదానంగా సర్దాలి. షింక్లో బోల్డ్ అన్నట్లు ఉన్నాయి. ఇప్పుడు అంట్లు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక మా చిన్నత్తయ్య వాళ్ళు వస్తున్నాము అని చెప్పి కాల్ అయితే చేశారు. మా చిన్నత్తయ్య, బొడ్డపిల్ల, దీప్తి అయితే వస్తున్నారు. ఉదయ్ అయితే ఊరు వెళ్ళాడు, అందుకని ఇంకా కానీ ఉండట్లేదు. మామూలుగా అయితే ఉండేవాళ్ళు, కానీ ఇంకా వాళ్ళకి వాటర్ వాల్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. రెంట్ హౌస్ కదా, ఇంకా పైన వాళ్ళకి అందరికీ వీళ్ళ దగ్గరనే ఉంటాయి. అందుకని చెప్పి అలా వచ్చి కాసేపు కనపడి వెళ్ళిపోతున్నారు. చాలా రోజులైంది మాప్ పెట్టక.
కాదు నిన్న పెట్టాను అనుకుంటా. మళ్ళీ ఈరోజు ఫ్రైడే కాబట్టి మాప్ కూడా పెట్టేస్తున్నాను. అంట్లు తోమేసి ఇంకా మాప్ పెట్టేసి దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా వాష్ చేసేసి మా ఆయనకి ఇచ్చేస్తే మా ఆయన పూజ అయితే చేసుకుంటున్నాడు. ఇక్కడ నేను వచ్చేసి కూర కూడా వేసేస్తున్నాను స్టవ్ మీద. ఇంకా మళ్ళీ మా చిన్న అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పనులు చేసుకుంటా కూర్చుంటే బాగోదు కదా. నాకేంటంటే ఎవరైనా వస్తున్నారంటే పని చేసేసి అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉన్నంతసేపు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు మనం వంటగదిలోనే కూర్చొని ఉండడం, లేదంటే మనము చేసుకుంటున్నాం కదా వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడం, అదంతా నాకు అంత నచ్చదు. మ్యాక్సిమం నేనే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. అండ్ వాళ్ళు వచ్చి నాకు వంటగదిలో ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు. అందరూ ఉన్నప్పుడు సరదాగా కూర్చొని మాట్లాడుకోవడమే నాకు ఇష్టం. సో ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పూజారి గారు చూశారు కదా, పూజ చేయడానికి అయితే కూర్చున్నారు. చాలా రోజులు అయిపోయింది ఇంట్లో పూజ చేయక కూడా, అస్సలు చెయ్యట్లేదు. ఇంకా ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత ఇంటికి వచ్చినాక. అంతకుముందు మా ఆయన చేసేవాడు, ఇప్పుడు మా ఆయనకు కూడా కుదరట్లేదు, ఇంకా అలా వదిలేస్తున్నాడు. ఈరోజు అయితే బలవంతంగా చెయ్యి ఫ్రైడే చాలా డేస్ అయిపోయింది అంటే ఇంకప్పుడు ఇద్దరు కలిసి పూజ అయితే చేస్తున్నారు. కొంచెం పూజ చేస్తే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది కదా. అందుకు అత్తయ్యకి ఈరోజు తలకపోద్దామని చెప్పి నీళ్ళు కూడా పెట్టాను. చాలా డేస్ అయింది, సర్జరీకి ముందు అనుకుంటా హెడ్ బాత్ చేశారు. సో కాలైతే తడవకుండా జాగ్రత్తగానే పొయ్యాలి. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఉడికిపోతున్నాయి. ఓ పక్కన అన్నం కూడా పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను గ్రేప్స్ అయితే సాల్ట్ వాటర్లో అయితే పెడుతున్నాను. బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కొట్టేది గ్రేప్స్కి కాబట్టి ఇట్లయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి అట్లా చేస్తున్నా. సో ఇక్కడ చూసారు కదా, ఈ అయ్యగారు గ్రేప్స్ వాటర్ మిలన్ వాళ్ళ నాన్నమ్మకి తినిపిస్తున్నాడు. వాటర్ మిలన్ గిన్నెలోకి వేస్తే మా అత్తయ్య పాపం కూర్చొని తినే ఓపిక లేక పడుకొని తింటున్నారు అనుకో. అంతలోపు వచ్చి చీనే పెడతానని చెప్పి పెట్టే తక్కువ గొంతులో ఏడగూస్తాడని భయం వేసిద్ది మనకి, అట్లా ఉంటుంది. ఫోర్క్ కదా అందుకని. ఇదో ఇదే అనమాట అంజీరా, అదే చూపిస్తున్నాను మీకోసము. ఆయన ఊరికే టేస్ట్ చూసి అడబడేస్తాడు, ఎందుకంటే తినడు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. కానీ రెండు అయితే తినచ్చు. మా అత్తయ్యతోటి ఎంతో కష్టంగా ఎంతో బలవంతంగా తినిపిస్తున్నా. నాకెందుకు, నేను కాదు తినాల్సింది, మీరు తినాలి, నాకు వద్దు, మీరు తినాలంటారు. అదేంటి అత్తయ్య మీరు కూడా తినాలి, ఎవరైనా తినొచ్చు అని చెప్పంటే అసలు ఏం తినరు. సగం అదే ప్రాబ్లం అంతా కూడాను. అన్నీ తింటూ ఉంటేనే మన హెల్త్ అనేది సెట్ అయ్యిద్ది. మనం ఏం తినకపోతే హెల్త్ అనేది అస్సలు సెట్ కాదు, అది మాత్రం కంపల్సరీ చెప్తాను. సో ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఈ మధ్య నాకు వంటలు కూడా బాగానే వస్తున్నాయి, మొత్తం నేనే చేస్తున్నా కదా, టేస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. సో అందరికీ నచ్చుతున్నాయి కూడా, అదొకటి మంచిగా అయింది. అంతకుముందు అయితే చాలా చండాలంగా చేసేదాన్ని, నేనే ఒప్పుకుంటా. సో వెనకాల కోడిగుడ్లు కూడా ఉడకబెడుతున్నాను. కొత్త కోడిగుడ్లు ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేద్దామని చెప్పి. దిండ్లు కూడా మిషన్లో అయిపోయినాయి, ఎండకైతే ఆరబెట్టేశాను. తొందరగానే ఆరిపోతాయి మిషనే కాబట్టి. అదే మామూలుగా మనం జాడిస్తే 1 or 2 days పడుతుంది. కానీ ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయి. మార్చి స్టార్టింగ్లోనే అదిరిపోతున్నాయి ఎండలు. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మీరు బయటికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. మా మామయ్య మొన్న బయటికి వెళ్ళి వచ్చి అసలు కళ్ళు తిరిగిపోయినాయి. అందుకని చెప్తున్నా, ఏజ్ వాళ్ళైనా కుర్ర వాళ్ళైనా ఎవరైనా సరే వడదెబ్బ తగిలే ఛాన్స్లు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. క్యాప్ పెట్టుకోండి, గ్లౌజెస్ వేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఉప్పు నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు కూడా క్యారీ చేయండి. దారిలో హైడ్రేట్ అవుతూ ఉండండి. ఏదైనా అర్జెంట్ పని అయితేనే ఎండల్లో తిరగండి, లేకపోతే ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి సమ్మర్లో. సో ఇక్కడ బాల్కనీ కూడా వాష్ చేయక చాలా డేస్ అయింది, అందుకని ఇంకా బాల్కనీ మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను అసలు. సో ఈరోజు అయితే ఇంక అంతే, ఒక్కొక్కసారి మనకు పూనకం వచ్చినట్టే. ఇక పూనకం వచ్చినట్టు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం, లేదనుకో బద్ధకంగా ఉంటాము. ఇక నాకు అప్పుడప్పుడు ఇట్లా పూనకం వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం అయిపోయింది. ఇంకా తులసికోట దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకున్నా. పైగా ఆడవాళ్ళకి శుక్రవారం అంటే ఎక్కడ లేని కొంచెం ఎక్కువ ఇది వచ్చేసిద్ది, ఫాస్ట్గా చేసుకోవాలి అని చెప్పి ఇంకా చియా సీడ్స్ అయితే నానబెట్టాను కదా, చియా సీడ్స్లోకి లెమన్ అయితే ఇస్తున్నాను. చియా సీడ్స్ పట్టుకోండి, తొందరగా చేయి నొప్పి వస్తుంది, ఫాస్ట్గా పట్టుకోండి అంటే తాగమని. ఏడ దొరికారు ఈ పిల్లలు? ఏం చేస్తున్నారు ఇద్దరు? దెబ్బలు పడతాయి. దీప్తి వాళ్ళిద్దరిని చూస్తావేమన్నా? దొంగచాటుగా ఐస్ క్రీమ్ తింటున్నా మా చిన్నత్తయ్య గారు. నాకు చాలా బాగుంది, నచ్చిందా? ఇవాళ ఇంకొక ఐస్ క్రీమ్ తయారు చేస్తా. గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ తోటి ఏమైనా చేయొచ్చు అని చూసి మేము కూడా ట్రై చేసుకుంటాం. బాగుంది, నాకు నచ్చింది. ఈజీనే, ఏం లేదు. నేను జీవితంలో ఎవరు చియా సీడ్స్ కూడా తాగరు మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే. అది పరిస్థితి. ఆవకాడ ఉంది దీప్తి, నిజంగానే పాడైద్ది, వాళ్ళు కట్ చేయాలి.
నీ మెమరీస్ అన్నీ గుర్తు చేయాలి, టార్చర్ అంతా గుర్తు చేయాలి. ఇంకా చూసారు కదా వాళ్ళ పరిస్థితి, చియా సీడ్స్ తాగడానికి ఎంత కష్టపడిపోతున్నారో. మీషో నుంచి నాకు కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి, అవైతే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి కాదు మళ్ళీ నేను చూపిస్తా చూడండి. నా తలకాయ చూడండి, నా తలకాయ ఏం చూడాలి తెల్ల. సరే సరే, ఇక్కడ వచ్చేసి మనకి క్యారెట్ పీలర్స్, పొటాటోస్ లేదా అరటికాయ లేదంటే యాపిల్ కానీ ఇట్లా రకరకాలు ఏమన్నా పీల్ చేసుకునేదానికి ఇది ఏంటంటే ఒక చిన్న బాక్స్ లాగా వచ్చేసింది. పీల్ చేస్తే ఏంటంటే అదంతా కూడా లోపలికి వెళ్ళిపోయిద్ది బాక్స్లోకి, ఇంక మనం కింద పడితే ఎత్తుకునే పని లేకుండా. యాక్చువల్లీ 80 రూపీస్ పడింది నాకు ఇది మీషోలో నుంచి. బెటర్ అనిపించింది, కాకపోతే పీల్ చేసుకోవడం మనకు కుదరాలి కానీ ఖచ్చితంగా యూజ్ అయ్యే ప్రోడక్టే అనిపించింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే నేను కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలో ఒకసారి చెక్అవుట్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి, కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ మధ్య నాకు బాగా ఏమన్నా కొత్తవి తీసుకొని రివ్యూస్ చేయాలి అనిపిస్తుంది. సో నేను ఏమేమి రివ్యూస్ చేయాలో మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అబ్బా అసలు ఏంటి కామెంట్స్ ఎందుకు చేయట్లేదు? వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ అయితే అసలు 3, 4, 5 తప్ప అంతకు మించి అసలు చెయ్యట్లేదు. లైక్స్ కూడా అంతే, ఎందుకు చెయ్యరు? నాకు చాలా బాధేస్తుంది. ఇంత కష్టపడి వీడియోస్ చేసినప్పుడు కామెంట్స్ చెయ్యాలి కదా. నాకు టిప్స్ చెప్పండి. నేనేం అనుకుంటున్నానంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ రిలేటెడ్ మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ ఇట్లా కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఫేస్ బాడీ హెయిర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ అట్లాంటివి రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు చెప్పండి నాకు. ప్రమోషన్లు చేస్తున్నావు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఇంట్లో విషయాలతో పాటు అవి కూడా చెప్తా ఉంటే కొన్ని మీకు కూడా తెలుస్తాయి కదా. మా చిన్నత్త ఎప్పుడు వంటల దగ్గర ఉంటారు, మొత్తం తుడిసేశారు, సర్దేశారు, రుద్దేసుకున్నారు. ఇక్కడ అన్నీ చాలా వరకు సర్దేశారు, నాకు నీట్గా కొంచెం పని తగ్గించారనమాట. పోయినసారి మా చిన్నత్తయ్య ఉన్నారు కదా, నాకు నొప్పి తెలియలేదు. అది అవును, అత్తయ్య స్నానం మీరే చేయించేవాళ్ళు. ఇప్పుడు నేను లేను, ఒక రాట్ చేయించుకుంటాను. ఒక రాట్ చేయించుకుంటా కదా, అందుకని ఇప్పుడు చేయించలేకపోతున్నాను. రావట్లేదు మా కోసం. అది వంగని ఈసారి చేయించలేదుగా, అయిపోయింది ఇంకంతా. అంట్లు స్టాండ్ సర్దిస్తాను, ఆగండి. ఇల్లంతా ఖాళీ లేదు, డోర్ ఓపెన్ చేసుకొని నా గట్టు మీద కూర్చుంది. ఏంది ఇప్పుడు వెళ్తుంది కదా. ఏ నానా నాయనా నువ్వు వంట పాట పెట్టలేదని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఒక్క పాట పెట్టు, ఒక్క నిమిషం ప్లీజ్. అవును నువ్వు పెడతావని పంపించా. అయిపోయింది, ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నారు. మా చిన్న అత్తయ్య వచ్చారంటే ఏదో ఒక పని చేస్తానే ఉంటారు. అసలు లాస్ట్ టైము మా అత్తయ్యకి సర్జరీ అయినప్పుడు మా చిన్న అత్తయ్య నాకు తోడుగా ఉన్నారు. మా అత్తయ్య స్నానం చేపించడం కానీ పనుల్లో కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడు నాకేం తెలియలేదు అసలు. ఇప్పుడు అవితోటి చిన్న బాబుతోటి నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ నేనైతే అలా అని నేనేం ఇబ్బంది పడట్లేదు, ఎందుకంటే మనమేం పద్దాడా చెయ్యము. ఇలాంటి టైంలోనే కదా మనం నుంచోవాలి వాళ్ళ కోసము. సో ఎప్పుడు మనము మన పని మనం చేసుకోలేనప్పుడు ఎవరు ఎలా చేశారా అనేది అప్పుడే మనకు లైఫ్లో గుర్తుండిద్ది. సో మనము ఎంత బాగా చూసుకుంటే ఫ్యూచర్లో మనం కూడా ఇంతే స్ట్రాంగ్గా ఇంతే ఎప్పటికి ఉండం కదా. మనం చేసిన పుణ్యమే మన పిల్లలకి మనకి ఉపయోగపడిద్ది. కర్మ అనేది ఉండిద్ది కదా, కర్మ అనేది మనం వేరే జీవితాల్లో వేరే జన్మల్లో ఏమీ అనుభవించము. మనం చేసుకున్న కర్మలన్నీ ఈ జీవితంలోనే అనుభవిస్తామనేది నేను నమ్ముతాను. అవునా కాదా చెప్పండి. ఇది వచ్చేసి మీషో నుంచి నేను ఇంకొక ఎడ్యుకేషనల్ టాయ్ లాగా హవి కోసం తీసుకున్నా. ఇదైతే నేను ఇంకా వీడియో పెట్టలేదు, ఇక్కడే చూడండి. చాలా బాగుంది అసలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కార్డ్స్ వస్తాయి అని చెప్పి. సో మీరు వేరే వేరే షార్ట్స్ చూసి ఉండొచ్చు, కానీ నేనైతే మాత్రం దీనికి చాలా 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 ఎంత చెప్పినా తక్కువ, చాలా బాగా నచ్చుతుంది. బర్గర్ అంట చూడండి, చెప్తుంది చూసారా, బాగుంది. ఎంత
చెప్పండి సరే ఆడుకోవచ్చు. బాగా అండ్ దట్టు చాలా కార్డ్స్ ఇచ్చారు ముందు సార్. చాలా ఉన్నాయి. జ్యూస్ అంటారు, ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. చూసారు కదా ఆ ప్రోడక్ట్ ఎంత బాగుందో. నేను లింక్స్ ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇంకోటి ఫోన్ హోల్డర్ అనమాట. మనం ఎక్కడైనా పెట్టుకొని గెట్ రెడీ విత్ మీ కానీ ఏమన్నా చేయాలన్నా, చిన్న చిన్న ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా బాగా యూజ్ అయ్యిద్ది. ఇదైతే నేను షార్ట్ పెట్టేశాను, అందుకనే నేను ఇక్కడ అంత డీటెయిల్డ్గా అయితే చూపించట్లా. ఫోన్కి అయితే అంటించేసి మనం ఎక్కడ స్టిక్ చేస్తే అదైతే వాల్కి టైల్స్కి, డోర్స్కి, మిర్రర్స్కి, ఫ్రిడ్జ్కి అలాంటి వాటికి అయితే స్టిక్ అయిపోతుంది. సో గ్రేప్స్ అయితే నానబెట్టి చాలాసేపు అయింది కదా, ఇప్పుడైతే నేను గ్రేప్ ఐస్ అయితే చేస్తున్నా. ఎండలు బాగున్నాయి అండ్ ఐస్ ఇవి ఎలాగో పెట్టాను కదా అని చెప్పి మొన్న వాటర్ మెలన్ చేశాను కదా, మీరు ఎవరైనా ట్రై చేశారా? సో చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. గ్రేప్స్ కూడా అంతే చాలా బాగున్నాయి. ఇవైతే సీడ్లెస్వి. నిన్న మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, అక్క వాళ్ళు వస్తే తెచ్చారు. సో అవైతే నేను ఇంకా వాష్ చేసి అయితే ఇట్లా వేసేస్తున్నాను. చాలా ఫ్రూట్స్ ఉంటున్నాయి కదా, ఫ్రూట్స్ తోటి కొత్త ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు చెప్పండి. ఇక్కడైతే నేను యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెసే వాటర్ మెలాన్ లాగే గ్రేప్స్ వేసుకున్నాను, షుగర్ వేసుకున్నాను. వాటర్ మెలాన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండింది కాబట్టి నేనైతే వాటర్ వేసుకోలేదు. గ్రేప్స్లో అయితే మాత్రం కొంచెం వాటర్ వేసుకున్నా, ఎక్కువ కాదు కొంచెమే, అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అనుకోండి, అది సరిపోయింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఫిల్టర్ చేసేసుకొని ఐస్ ట్రేస్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 5 to 6 hours ఫుల్లో పెట్టుకోండి. మీ ఫ్రిడ్జ్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మనం నైట్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా రెడీ అవుతాయి. సో మా ఫ్రిడ్జ్ అయితే కొంచెం స్లో కాబట్టి ఇప్పుడు పెట్టానంటే రేపు మార్నింగ్ కల్లా రెడీ అయిపోయిద్ది. అండ్ నేను రేపే వీడియో తీయగలిగేది, ఈరోజు అయితే అవ్వదు. ఇప్పటికే టైము 3:30 అలా అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇదైనా నైట్కి అయింది. నైట్ టైం తినడం కంటే మార్నింగ్ తినడమే బెటర్ కదా. సో ఇక్కడైతే ఫిల్ చేసేస్తున్నాం కప్స్లోకి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ టైం అయితే ఈ మోడల్ కాకుండా ఇంకో మోడల్ ట్రై చేయాలి, ఇంకా ఐస్ మోల్డ్స్ కూడాను. సో దట్ మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మా దీప్తి కూడా వచ్చి హెల్ప్ అయితే చేస్తుంది. ఇక ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా, రేపైతే ఈ గ్రేప్ ఐస్ తినాలి. సో నెక్స్ట్ ఇంకేమన్నా కొత్త ఐస్లు మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే రెసిపీస్ చెప్పండి. కొంచెం జ్యూస్ మిగిలితే బుడదానికి దాపిస్తుంటే అనుకుంటా తాగుతుంది భలే క్యూట్గా. పిల్లలు చేసే పనులు భలే ముద్దుగా ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేసినా ముద్దుగానే ఉండిద్ది, ఒక అల్లరి తప్ప. అదొక్కటి మాత్రం అస్సలు తట్టుకోలేం, భరించలేం. బాబోయ్ ఏం అల్లరా బాబు అనిపించిద్ది. కానీ ఇంకప్పుడు కాదు ఇంకెప్పుడు చేస్తారు వాళ్ళు మాత్రం అల్లరి చెప్పండి. ఎందుకు నేను పెద్ద డెసిషన్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడు సోగులు చేసుకుంటుంది కూడా. అందుకే మా మాధుపిన్ని వాళ్ళు ఉంటారు బాపట్లలో, అన్నయ్యది అంటే మా మాధుపిన్ని వాళ్ళ అబ్బాయిది చిన్న అన్నయ్యది పెళ్ళి. నిన్నే పెళ్ళి, అంటే ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసే రోజే పెళ్ళి, నిన్న హల్దీ, రేపు వ్రతం. సో వ్రతానికైనా వెళ్దాము. పెళ్ళికి ఎలా, పెళ్ళి అంటే నైట్ టైం కుదరదు కాబట్టి రేపు వీకెండ్ సాటర్డే కాబట్టి మా వారికి చెప్పి వెళ్దామని చెప్పి అడిగితే సరే వెళ్ళు అన్నారు. ఇంకప్పుడైతే మా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్తే సరే అన్నారు. మా చిన్న అత్తయ్య వాళ్ళు వస్తామని చెప్పారు మా అత్తయ్య తోడికి. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. ఇప్పుడైతే అంగన్వాడీకి వెళ్తున్నా, టీ పెట్టేసి ఇచ్చేసి ఇంక అక్కడికి స్కానింగ్ అయితే ఉంటుంది. స్కాన్ చేసుకుంటే మనకి ఇంకా రేషన్ వస్తుంది కదా, దానికోసం ఇంకా వెళ్ళొచ్చేసి అన్నం వండేసి నేనైతే కోడిగుడ్డు పొరటు కూడా చేసేసి తినేసా. కోన్ కూడా బాగా పండింది. ఇప్పుడు మన సోకులే ఇంకా వాల్నట్ స్క్రబ్తో స్క్రబ్ చేసేసి ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకొని ఇప్పుడైతే అంటులు తోముతున్నా. భోజనాలు తింటావా కూడా అయిపోయిద్దని. వద్దు, ఇంట్లో తిను, ఇంట్లో వండుతా. ప్లీజ్ నానా, నువ్వు వద్దు నానా, నువ్వు అల్లరి చేస్తావు నానా, నువ్వు చేస్తావు నానా, నువ్వు బాగా అల్లరి చేస్తావు, అందుకే తీసుకెళ్ళటల్లా. నేను నిన్ను నమ్మనా? ప్లీజ్ నాన్న, ఇంట్లో ఉండు నాన్న, ఉండు. నానుంటాడు, నానమ్మ ఉండిద్ది, అన్నోళ్ళు ఉంటారు, ఆడుకో. సో అవి ఏమో వస్తానంటాడు, నేనేమో రావద్దంటాను. ఈయనేమో ఇప్పుడు కూర్చొని కార్డ్స్ ఆడుతున్నాడు. వాళ్ళ నాన్నకేమో మీటింగ్స్ అసలు ఎప్పటికవుతాయో తెలీదు. ఈయన పడుకునేదాకా నాకు నిద్రపోవడానికి ఉండదు. రేపు మార్నింగ్ ఏమో 6 కల్లా లెగవాలి. ఇప్పుడు పడుకునేసరికి ఎప్పుడైద్దో తెలీదు. సగం నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదు. మధ్యాహ్నం పడుకుందామంటే నాకు అస్సలు నిద్ర రాదు. ఇంకా విపరీతంగా హెడ్ఏక్ వస్తే తప్ప మామూలు రోజుల్లో అసలు పడుకోలేను కూడా. ఇంతే ఈ వీడియో. రేపైతే వెళ్తున్నాను ఫంక్షన్కి. నాకు చాలా టెన్షన్గా ఉంది. హవిని కూడా తీసుకొని వెళ్ళడం లేదు, మా అత్తయ్యని వదిలేసి వెళ్తున్నా. ఒకటే ధైర్యం, మా ఆయనకి వీకెండ్, ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళు వస్తారు, ఈ రెండే. అందుకనే ధైర్యం చేసి వెళ్తున్నా. ఇంకా అన్ని ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటేనే కదా, వాళ్ళు అన్ని ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మనం కూడా వెళ్తూ ఉంటేనే బాగుంటుంది కదా, బంధాలు అప్పుడే నిలుస్తాయి.